హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం iQOO Z9 టర్బో ప్లస్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 24th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో నేను ఆ రోజే ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. కాకపోతే ఏంటంటే మనకి డైలీ వీడియోస్ అయితే వచ్చినాయి. సో ఇది ఏంటంటే చైనా కంట్రీలో లాంచ్ అయింది కదా. సో మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే మీకు కొద్దిగా లేట్గా వస్తుంది. ఓకేనా, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1.5K OLED డిస్ప్లే ఇది. దీంట్లో 2800x1200 పిక్సెల్స్ ఉంటాయి. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ర్యామ్ చూసుకున్నట్టయితే 12GB 16GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే 256GB అలాగే 512GB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్సెట్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే 4043 mm VC లిక్విడ్ కూలింగ్ యూనిట్ని కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. ARGINOS 4 మీద వస్తుంది. Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. ఇది చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ కూడా ఉంది. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. USB Type-C తో కూడా ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే 7.98 mm థిన్ ఉంటుంది. 196 గ్రామ్స్ అయితే ఇది వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. దీనికి NFC సపోర్ట్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ 27,300 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,700 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,100 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అంటే చైనాలో పెట్టిన ప్రైజ్ని ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే ఈ విధంగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.